వైకాపా ప్లీనరీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించేందుకే పరిమితమైందని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. 2014 నుంచి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలనే జగన్ హామీలుగా ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చూసి వైకాపా అసూయ పడుతోందని మండిపడ్డారు. ఒక నూతన రాజధాని ఏర్పాటు చేసుకుని ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుంది. ఇది చూసి చాలా మందికి అసూయపరులు ఉంటారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని మనం ఆపలేము. ఆ అసూయలో వాళ్ళు ఏంటంటే పుస్తకాలు వేస్తారు, ఏంటంటే రాస్తారు. నేను 3 మహానాడులు వేదిక నేను సవాల్ ఇస్తున్నాను. నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ సొంత నాయకుడు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు చర్చకు రావాలి కదండి. వాస్తవంగా ఎందుకు చర్చకు రావట్లేదు? మొదటి. రెండోది, యావత్ భారతదేశం చరిత్రలో ఆస్తులు ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. గడిచిన 6 సంవత్సరాలు ప్రకటించాం. అన్ని నీతి నిజాయితీగా బతికి మీరు సిబిఐ ఎంక్వైరీ మీ పైన వేసుకోండి అంటే మేము అవకతవకలు చేసిన వాళ్ళమా? తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తారు.